దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలోని వెలంవారి వీధి నీలిపాలెంల యందు దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు సతీమణి శ్రీమతి లక్ష్మీ పద్మావతి గురువారం పర్యటించారు. తొలుత శ్రీ పోలేరమ్మ గుడిలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వెలంవారి వీధికి చేరుకోగా ఆమెపై అభిమానులు పూలజల్లులు కురిపిస్తూ స్వాగతించారు. తదుపరి మహిళలందరూ ఒకచోట సమావేశం కాగా శ్రీమతి లక్ష్మీ పద్మావతి అక్కడికి చేరుకున్నారు. తొలుత ఆ సమావేశంలో పలువురు స్థానిక మహిళలు ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికలలో సిద్ధారాఘవరావును మరలా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. అనంతరం శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి ప్రసంగిస్తూ మంత్రి సిద్ధారాఘవరావు దర్శి నియోజకవర్గ అభివృద్ధికి చేసిన పనుల్ని వివరించారు. రాబోయే ఎన్నికల్లో మరలా సిద్ధారాఘవరావును గెలిపించాలని కోరారు. పలువురు మహిళలు లక్ష్మీ పద్మావతికి పూలమాలలు వేసి శాలువాలు కప్పి తగిన రీతిలో సన్మానించారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు వెన్నపూస వెంకటరెడ్డి ఇంటి వద్దకు ఆమె చేరుకొని ఆయనను పరామర్శించడం, వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించడం జరిగింది. सर्वार्थसारके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। హలో మునుపెన్నడూ లేని ఇంతటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాల లోపు జరిగింది అని ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకొని ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అంత పెద్ద అభివృద్ధితో పోల్చుకుంటే ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న సమస్యలు. ఇవన్నీ మనందరం చక్కగా పరిశీలించుకోగలము. అవన్నీ మన ఎవరైతే ఇక్కడ ఉన్నారో జూపల్లి కోటేశ్వరరావు గారు, రూపా గారు, శోభారాణి గారు కూడా ఉన్నదంతా ముందు ఆవిడ కూడా చేశారు ఎంపీటీసీగా. ఇట్లాంటి ఇంకా కూడా నాకు పేరు తెలియని పెద్దలందరూ కూడా మీ వార్డులో ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళ దృష్టి తీసుకురండి. వాళ్ళందరూ కూడా తప్పకుండా చేస్తారు. లేదు మాకు వాళ్ళు కూడా సహకరించలేదు అని మీలో ఎవరైనా అనుకుంటే తప్పకుండా మా దగ్గరికి రండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతి చోట కూడా చక్కగా చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి అడగబట్టి మీ వార్డుల్లో ఇంతటి అభివృద్ధి జరిగింది. వాళ్ళందరూ కూడా చక్కగా ఈ వార్డుల్లో మాకు అభివృద్ధి జరగాలి సార్, మాకు ఇది కావాలని వాళ్ళు వచ్చి చెప్పడం, సార్ అమ్మటే వాటిని వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళందరూ కూడా చేయించడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ చేయకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్లో ఉన్నారు. ఆయన వచ్చి ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి ఆయన చేయలేరు. అలానే మన ఎమ్మెల్యేలు పెట్టుకున్నారు, అలానే మన మినిస్టర్స్ పెట్టుకున్నారు. మనం ఇక్కడ వచ్చాక మన దర్శి నియోజకవర్గంలో మండలాలను పెట్టుకున్నాం. అలానే ఒక్కొక్క మండలంలో వార్డులు పెట్టుకున్నాం, ఎంపీటీసీలు పెట్టుకున్నాం, జెడ్పీటీసీలు పెట్టుకున్నాం. ఇదందరూ ఎందుకు? మీ సేవ కోసమే, మీ అందరికీ పనులు చేయడం కోసమే ఇంతమందిని మనం నియమించుకున్నాం. మన ఇంట్లో మనం
ఒక నలుగురు పిల్లల్ని మన సంసారాన్ని మనం సర్దుకోవాలంటేనే మనం తలమునకలు అవుతూ ఉంటాం. మన పిల్లల సమస్యలు తీర్చలేం. మన ఇంట్లో పని మనం అంతా చేసుకోవాలి, మనకే తీసుకొచ్చేస్తాం. తప్ప ఎందుకు కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే బాగుంటది అని మనం అందరం ఆలోచిస్తాం లేదా? ఏమ్మా అందరం ఆలోచిస్తాం, నేను కూడా ఆలోచిస్తా. ఇలాంటి మరి మన ఇంటి సమస్యనే మనం ఇంత ఇదిగా ఆలోచిస్తున్నప్పుడు మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆలోచించాలి, ఇక్కడ సిద్ధారామరావు గారు ఎంత ఆలోచించాలి, అలానే ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ ఎంత ఆలోచించాలి. ఎవరు ఆలోచించినా మీ అందరి బాగు కోసం, మీ అందరి మంచి కోసమే ప్రతిదీ కూడా. అదే చెప్తున్నా నేను, ఆశీస్సులు కూడా తీసుకొని వెళ్ళాము అని చెప్తున్నా నేను. ఆరోగ్యం బాగుందా? లేదని అడుగుతాను. మన కూడా వచ్చింది బాగా భార్య